కేలకు బండి భగీరథ్ నిన్నైతే పోలీసులు ఎదుట లొంగిపోయాడని చెప్పేసి మనం అయితే వార్తలు చూస్తున్నాం. సో బండి సంజయ్ ఏమో నేనే లొంగిపోమని చెప్పేసి చెప్పానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఏమో అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు అయితే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బండి సంజయ్ వ్యక్తిగత లాయర్, ఇప్పుడు బండి సంజయ్ భగీరథ్ అయితే బండి భగీరథ్ కేసు వాదిస్తున్న కరుణసాగర్ ఉన్నారు. అన్న ఏంటి నిన్నటి నుంచి స్టేట్మెంట్ చూస్తున్నాం, ఒకరు లొంగిపోయారని చెప్తున్నారు, ఒకరేమో అరెస్ట్ చేశామని చెప్తున్నారు. బండి భగీరథ్ లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడా? నిన్న రాత్రి నుంచి శాటిలైట్ ఛానల్స్లో కానీ వివిధ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్లలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది మీ ఛానల్లో కూడా ప్రసారం చేసి ఉంటారు. దాంట్లో సాక్షాత్తు నేనే బండి సాయి భగీరథ్ని తీసుకొని మంచిరేవుల టెక్ పార్క్ దగ్గర రాత్రి 8:15 ఎస్ఓటి సైబరాబాద్ పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. నాతో పాటు ఆంథోనీ రెడ్డి సార్ కూడా ఉన్నారు. ముగ్గురం కలిసి ఎస్ఓటి వెహికల్ ఎక్కడం, ఆ వెహికల్తో పాటు మేము పేట్ బషీర్బాద్ పిఎస్కి ఎంటర్ కావడం. మీరు ప్రత్యక్ష సాక్షి మీరే. స్టేట్మెంట్స్ ఏమైనప్పటికీ నిజం, ట్రూత్ ఆల్వేస్ ప్రివేల్స్. బండి సంజయ్ గారి యొక్క సూచన మేరకు నిన్న సాయి భగీరథ్ని తీసుకొని ఎస్ఓటి పోలీస్కి టెక్ పార్క్ మంచిరేవుల దగ్గర రాత్రి 8:15 హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ వెహికల్లోనే మేము కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి పేట్ బషీర్బాద్ పోలీస్ వెళ్ళడం, అక్కడ సిట్ హెడ్ అయినటువంటి డీసీపీ రితిరాజ్ గారి సమక్షంలో ఆయన ప్రొడ్యూస్ చేయడము, తాను స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడము, మిగతా ప్రొసీజర్ మొత్తం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, 14 రోజులు రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇది మొత్తం కూడా టీవీలో అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రావడం, తర్వాత కూడా సరెండరు, అరెస్ట్ మీద కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఏదైతే విజువల్స్ మీరు ప్రసారం చేశారో, ఇట్ ఈస్ ఎనఫ్ దట్ ఐ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్. సో 10 రోజులు ఎందుకు పట్టింది? ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 10 రోజుల వరకు ఎందుకు మరి సరెండర్ కాలేదు? కోర్టులకు సంబంధించి హైకోర్టులో కూడా మీరు మధ్యంతర బెయిల్ కూడా వెళ్ళారు, కోర్టు కూడా నిరాకరించడంతో గత్యంతరం లేకనే ఇప్పుడు మీరు ఏమైనా లొంగిపోయారనుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? మీరే చెప్పారు కదా మధ్యంతర బెయిల్కి వెళ్ళామని. మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు, సీనియర్ న్యాయవాదుల యొక్క సూచన మేరకు మేము తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసిన తర్వాత అది నోటీస్కి వెళ్ళడము, దాని తర్వాత హియరింగ్కి రావడము, అన్నిటికీ మీరే ప్రత్యక్ష సాక్షి. రాత్రి 11:30-12 గంటల వరకు కూడా హియరింగ్ జరగడము, తర్వాత కోర్టు సమయాభావం వల్ల అక్కడ ఉన్నటువంటి వాల్యూమ్ ఆఫ్ జడ్జిమెంట్స్ చదివి ఆర్డర్ ఇవ్వడానికి కనీసం నాకు టైం పడుతుంది. కాబట్టి ఈ వచ్చే థర్స్డేకు ఆర్డర్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఇంకా ఇన్వెస్టిగేషన్ని ఫర్దర్గా డిలే చేయడం అనేది మంచిది కాదనే ఉద్దేశంతో సంజయ్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిన్న సరెండర్ చేయడం జరిగింది. నిన్న సరెండర్ చేసిన తర్వాత సిట్ యొక్క మరియు అక్కడ పోలీసు యొక్క విచారణలో బండి భగీరథ్ పూర్తిగా సహకరించడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి విషయం చెప్పడం, వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క సమాచారాన్ని అందించడంతో పాటు వాళ్ళు అడిగినటువంటి మిగతావన్నీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ ఫోన్స్ కానీ మిగతా కానీ కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు వ్యవస్థ మీద, కోర్టుల మీద, న్యాయం లీగల్ ప్రొసీజర్ మీద కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఇన్వెస్టిగేషన్కి బండి భగీరథ్ పూర్తిగా సహకరిస్తారు. కోర్టులో న్యాయ విచారణని ఎదుర్కొంటాం. బండి భగీరథ్ పైనటువంటి ఆరోపణలను కొట్టివేయబడతాయి. బండి భగీరథ్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడన్న ఉద్దేశంతో మేము నమ్మకంతో ఉన్నాం. మొదటి నుంచి కూడా మీరు అదే చెప్తున్నారు, బండి సంజయ్ కూడా అదే చెప్తాడు, నా కొడుకు నాకు చెప్పాడు, తప్పు చేయలేదు సో అని చెప్పేసి కూడా మొన్న ఏదైతే హనుమాన్ యాత్రలో కూడా కరీంనగర్లో మాట్లాడడం జరిగింది. మొదటి నుంచి ఈ కేసులో విక్టిమ్ అమ్మాయి కాదు, మేమే విక్టిమ్ అన్నట్టు కూడా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగా మరి ఎవరు విక్టిమ్ దీంట్లో? కోర్టు తెలుస్తుంది. జ్యుడిషియల్ ప్రొసీజర్ తర్వాత కోర్టు ఇమీడియట్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను కోర్టు తేల్చకముందే మీరు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పేసి చెప్తున్నారు. అది మా దగ్గర ఉన్న సమాచారం ద్వారా మాకు తెలుసు కదా. ఇప్పుడు మేము పబ్లిక్ డొమైన్లో దాన్ని తీసుకొని పెట్టలేము, ఎందుకంటే మీడియాలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవాళ మీరు కేవలం బండి భగీరథ్ యొక్క ఫాదరు మినిస్టర్ అయిన కారణంగా, ఆయనకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న కారణంగా కొన్ని పొలిటికల్ పార్టీలు పనిగట్టుకొని బండి భగీరథ్ యొక్క లైఫ్ను టార్గెట్ చేస్తూ ఆయన లైఫ్ స్పాయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసు అయ్యిందా లేదా, నేరం అయ్యిందా లేదా, నిజంగా ఆయన తప్పు చేశాడా లేదా తేల్చాల్సింది కోర్టులు కదా. మీడియా హౌసెస్లో చర్చలు పెట్టి సోషల్ మీడియాలో ఏదైతే ప్రసారం చేస్తున్నారో
వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే పోక్సో యాక్ట్ అనేది ఒక స్పెషల్ ప్రొవిజన్. అన్ని కేసుల్లాగా మీ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు తీసుకొచ్చి మీ దగ్గర ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో వేసేసి ప్రచారం చేసేస్తాం, బండి భగీరథని టార్గెట్ చేస్తామని చెప్పి కొంతమంది పని కొట్టుకొని పని చేస్తున్నారు. వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే పోక్సో యాక్ట్లో విక్టిమ్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయడం కూడా ఒక నేరమే, సెక్షన్ 23 పోక్సో యాక్ట్ ప్రకారం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిన్నగాక మొన్న అదే పేట్ బషీర్బాగ్ పిఎస్లో ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదైంది సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్ కింద. ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఫొటోసు విజువల్సు మిగతా సమాచారాన్ని కేవలం పోలీస్ వారికి కోర్టు ముందు ఉండాల్సినటువంటి సమాచారాన్ని విక్టిమ్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరి మీద పాక్సో యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు వాళ్ళు నిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తల్లి చెప్తుంది, విక్టిమ్ తల్లి చెప్తుంది. నేనేమంటున్నా, తల్లి చెప్పిందా విక్టిమ్ చెప్పిందా అనేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ కోర్ట్, ఒక జ్యుడిషియల్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టులు ఎందుకండి మీడియా హౌసెస్లో కూర్చొని డిస్కషన్స్లో సోషల్ మీడియాలో కన్విక్షన్లు చేసేస్తే? మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు పోలీసులకు సమర్పించండి. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని పోలీసులకు కోర్టుకు సమర్పిస్తాం. దోషి నిర్దోషి ఎవరో కోర్టు నిర్ణయిస్తుంది. అంతేగాని ఎవరికి వారు జడ్జి అయిపోయి ఎవరికి వారు జడ్జిమెంట్ రాసినట్టు మీడియా ట్రయల్స్ చేయడము, కొంతమంది అయితే సిగ్గుమాలిన చర్య పాల్ పోస్టర్లు వేయడం, అది విక్టిమైజేషన్ కాదా? మెట్రో ట్రైన్లలో ఫోటో పెట్టుకొని నాకు కనిపిస్తే అరెస్ట్ చేయమని చెప్పి విక్టిమైజేషన్ కాదా? ఎన్ని కేసులలో అట్లా చేశారు? అట్లా కేవలం బండి భగీరథ్ ఒక పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కొడుకైనందుకే ఇదంతా, అది విక్టిమైజేషన్ కాదా? ఎన్ని కేసులలో మీరు అట్లా ఎంబడి పడి అక్యూజ్ని పట్టించుకునే ప్రయత్నం చేశారు? మేము పారిపోయామా? యాంటిసిపేటరీ బిల్ ఫైల్ చేయలేదా? కోర్టు ముందు మా అడ్వకేట్ వాదన వినిపించలేదా? అది మీరు లైవ్ ప్రసారం చేయలేదా? తప్పించుకున్నాడు అని ప్రచారం చేయడము, లండన్ పోయాడు దుబాయ్ పోయాడు అని చెప్పి ఏదో క్షుణకానందం పొందాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ వాళ్ళకు అవకాశం ఇచ్చింది మీరే. 10 రోజులు దాదాపు అవకాశం ఎవరికి ఇవ్వలేదు. మేము జ్యుడిషియరీ ప్రాసెస్ మీద కోర్టుల మీద న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బయటకు వెళ్ళాం. మేము దేశం వదిలి పారిపోలే, ఎక్కడ పారిపోలే. న్యాయవాదిని పెట్టుకున్నాము, కోర్టు ముందు మా వాదనలు వినిపించినాము, మా సాక్ష్యాధారాలు కోర్టు ముందు ప్రజెంట్ చేసినాము. కోర్టు వారు విని రిజర్వ్ చేశారు, కేసు కొట్టేయలేదు. చాలామంది చాలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. బండి భగీరథ్కి రిలీఫ్ లేదు, కోర్టు ఇవ్వనన్నదని చెప్పలేదు. ఆ రోజు ఇవ్వనన్నది, నెక్స్ట్ థర్స్డే ఇస్తా అన్నది. సాఫ్ట్ ట్రూత్ని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇల్లు ఇస్తా అన్నది అయినప్పటికీ మేము వెయిట్ చేయవచ్చు. అయినప్పటికీ కోర్టును, న్యాయ వ్యవస్థను, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిలే చేయొద్దన్న ఒక ఉద్దేశంతో మేము భగీరథ్ని సరెండర్ చేశాం. సరెండర్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కోర్ట్ ట్రయల్స్ కోర్టులో జరగాల్సిన ట్రయల్స్ను మీడియా హౌసెస్లో చేసి సోషల్ మీడియాలో చేసేసి బండి భగీరథ్ను శిక్ష పడుతుంది, భగీరథ్కి 20 ఏళ్ళ శిక్ష పడుతుంది, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? మేము హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేస్తే సోషల్ మీడియాలో ఏం వార్తలు రాస్తారండి? జడ్జిలకు ఆపద ఇస్తారా? జడ్జిలో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనుకుంటారా? ఇంటిమిడేషన్ చేద్దామనుకుంటారా? జ్యుడిషియరీ ఈజ్ ఎ ప్రైవేట్ ఇండివిజువల్ ఎంటిటీ. దానికి ఒక చట్టబద్ధమైన కాన్స్టిట్యూషన్గా ఒక అథారిటీ ఉంటుంది. మీరు కేసు వింటున్నటువంటి జడ్జిలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఫ్యామిలీని దీంట్లోకి రాగి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనుకుంటున్నారా? మీ పగలు ప్రతీకాలు తీసుకోవాలంటే పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్స్ ఉంటాయి, అక్కడ చూసుకోవాలి. ఒక నేరం చేశాడా లేదా ప్రూవ్ కాకముందే ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇది లీగల్ ప్రిన్సిపల్. దీన్ని మర్చిపోయి, నైతిక విలువలను మర్చిపోయి ఒక వ్యక్తిని, ఒక అబ్బాయిని నేరం ఆరోపణ జరిగింది, రుజువు కాలేదే. ఎవరు రుజువు చేస్తారు? నిన్న నేరం ఒప్పుకున్నట్టు కూడా బండి భగీరథ్ పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా దానికి సంబంధించి ప్రొసీజర్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైనా నేరారోపణ జరిగినప్పుడు ఒప్పుకున్నట్టు రాస్తారు. ఎనీ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్ బిఫోర్ లా. ఇది చట్టం. పోలీసు వాళ్ళ భయభ్రాంతులు గుర్తు చేసి, పోలీసు వాళ్ళు బెదిరించేసి, ఇంకో మభ్యపెట్టు మాయ చేసో వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నంత మాత్రాన అది కోర్టులో చెల్లదు. 100 సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉన్నాయి. లా ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అయినప్పటికీ ఎక్కడో చిన్న విషయాన్ని పట్టుకొని కొంతమంది దాన్నే పెద్దగా చూపిస్తూ అసలు విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేయకూడదు.
మీ సోషల్ మీడియా ట్రయల్స్ తోటి, మీడియా హౌజెస్ ట్రయల్స్ తోటి కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. పోక్సోకు ఒక స్పెషల్ ప్రావిజన్, దానికి స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, దానికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ కోర్ట్స్ ఉంటాయి, డెసిగ్నేటెడ్ జడ్జిలు ఉంటారు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ మేము ఫేస్ చేస్తాం. బండి భగీరథ్ న్యాయ వ్యవస్థకు, పోలీస్ వ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తాడు. ఆయన మీద అలిగేషన్స్ అన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడని మేము చెప్తున్నాం. సో అదే చెప్తున్నారు వాళ్ళు కూడా, ఏదైతే మీరు పోస్టర్లు వేశారని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు, మైనర్ అమ్మాయికి సంబంధించి కూడా మీ తరపున మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే చాలా వరకు మీరు కూడా వీడియోలు చేయించడం, మైనర్కి సంబంధించి వాళ్ళ తల్లి ఫోటోలు కూడా, తల్లి వీడియోలు కూడా మీరు కావాలని సోషల్ మీడియాలో పెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేము పెట్టామని మీకు ప్రూఫ్? మేము పెట్టామని ఎవరు చెప్పారు? పోలీస్ వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కదా, దాంట్లో తేలుస్తారు వారు ఏ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ అయ్యింది, ఎవరు పోస్ట్ చేశారు, ఎవరు షేర్ చేశారు, ఎవరు దాన్ని టెలికాస్ట్ చేశారు, పబ్లిష్ చేశారు, ఎవరు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఎవరెవరైతే దురుద్దేశంతో కావాలని విల్ఫుల్లీ ఇవన్నీ చేశారో వాళ్ళందరికీ జ్యుడిషియల్ ప్రాసెస్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. కోర్టులను, చట్టాలను తమకు అనుకూలంగా లేవని, తమకు ఇష్టానుసారంగా పనిచేస్తలేవని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కోర్టులను మీరు ఏమి చేసినా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో మీరు హనీ ట్రాప్ అని చెప్పేసి కూడా మొదటి నుంచి వాదించిన పరిస్థితి, నిజంగా మరి హనీ ట్రాప్ జరిగిందా, ఏం చెప్తారు మరి? మాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో, మాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ను పోలీస్ రిపోర్ట్ ప్రకారము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసి అది హనీ ట్రాప్ అయ్యిందా కాలేదా పోలీస్ వాళ్ళు తేల్చి కోర్టులో ఫైల్ చేయాలి. కోర్టులో జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా ట్రయల్ చేసి కోర్టు నిర్ణయిస్తుంది. మేము అలిగేషన్ చేస్తున్నాం, ఎస్ మాకు ఈ రకంగా జరిగింది కాబట్టి ఇది ఒక కాన్స్పిరసీ ప్రకారం మా మీద చేసినటువంటి కుట్రాన్ని మేము బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్లో పోలీస్ వాళ్ళు. దాన్ని కూడా బయట ఉన్న వ్యక్తులు ఎవరన్నా అక్యూజ్ అయితే మిగతా వాళ్ళంతా జడ్జిలు అయినట్టు, ఎవరన్నా పేషెంట్ అయితే చుట్టుపక్కల అయినంత డాక్టర్లు అయినట్టు తయారైంది వ్యవస్థ. హనీ ట్రాప్ ఎవరిని చేస్తారు? మామూలుగా దేశ రక్షణకు సంబంధించి విషయాలు చెప్పడానికి, ఆ విషయాలు తెలుసుకోవడానికి హనీ ట్రాప్ చేస్తారు. ఈయన పెద్ద అజిత్ దోవల్ కాదుగా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తున్నాడు. అదే నేను ఎవరి పేరు తీసుకోదలుచుకుంటలేను. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ పర్సనల్ కామెంట్స్. కానీ ఇప్పుడు మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్. ఓకే, అది ఏం జరిగిందా ఏం జరగలేదా అనేది పోలీస్ వాళ్ళ దృష్టిలో ఉన్నది. పోలీస్ వాళ్ళకు అరేని ఎవిడెన్స్లు ఇచ్చాం, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ కేసెస్. ఎవరైతే బయట ఉండి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా జ్యుడిషియల్ ప్రాసెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కోర్టులను ఇంటిమిడేట్ చేయడం బంద్ చేయండి. కొంతమంది డైరెక్ట్గా కోర్టులో ఉన్నటువంటి జడ్జిలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున మీరు కూడా జ్యుడిషియల్ ప్రాసెస్లో ఇరుక్కొని ఇదే జడ్జిల దగ్గరకు వచ్చినప్పుడు ఇది మీతోటి జరిగితే రేపొద్దున ఇక పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి వ్యక్తి కోర్టులకు పోవడానికి ఎట్లా పోతాడండి? ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్లు చేసుకుంటూ పోతే అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? సిస్టంలో అన్ని వ్యవస్థలు ఫేవర్ అయినప్పుడు ఆఖరి రిసార్ట్గా న్యాయస్థానం దగ్గరికి వస్తారు. ప్రజల్లో ఇంకా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున అవసరం ప్రతిపక్షాలకు కూడా రావచ్చు. ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో విల్ఫుల్గా వాళ్ళకు కూడా రావచ్చు. కాబట్టి ఎప్పుడు డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. కోర్టులను, జడ్జీలను, న్యాయ వ్యవస్థలను మీ సోషల్ మీడియా ట్రయల్స్, మీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలతోటి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయకండి. చేసిన మీరు ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. మీరేమో మీడియా ట్రయల్స్ చేస్తుంది, సోషల్ మీడియా ట్రయల్స్ చేస్తుంది అంటున్నారు. మీ మీద ఆరోపణలు దాదాపు చాలా వరకు మీడియా మేనేజ్మెంట్ జరిగింది, లక్షలలో కోట్లలో డబ్బులు మారాయని చెప్పేసి కూడా బయట ఆరోపణలు వస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ కూడా మధ్యలో దీనికి సంబంధించి మొత్తం నడిపించాడని చెప్పేసి కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? మీ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉంటే ప్లీజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సాక్ష్యాలు పెట్టండి, కేసులు నమోదు చేయించండి. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అది కూడా ఫేస్ చేస్తాం, అది కూడా కోర్టులో ట్రయల్ ఫేస్ చేస్తాం. ఉత్తగా అలిగేషన్స్ చేసి ఒకరి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయకూడదు. నిజంగా మీడియా మేనేజ్మెంట్ జరిగి ఉంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ఛానల్లో ఎట్లా వస్తుందండి బండి భగీరథ్ ఒక కేసు విషయం? దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి బండి భగీరథ్ ఎక్కడున్నాడు అని ఇంట్రెస్ట్ ఎందుకు? ప్రపంచంలో ఇంకా సమస్యలు లేవా? ఎందుకు సోషల్ మీడియాలో బండి భగీరథ్ తప్ప ఇంకో చర్చ జరగలేదు 7 రోజుల నుంచి? అంత మేనేజ్మెంట్ చేసి ఉంటే
అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటే కేసే కాకుండా చేస్తుంటాం కదా, కేసు ఎట్లయితుండే? ప్లీజ్ డోంట్ మేక్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఆల్ దీస్ అలిగేషన్స్, ప్లీజ్ స్టాప్ ఇట్. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. మీరు ఏదో చేసి సాధించడం అనుకుంటున్నారు, కానీ ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ జ్యుడిషియల్ స్క్రూటినీ. అందరూ దీనికి బాధ్యులవుతారు, అందరూ శిక్షార్హులవుతారు. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు, ఆ తర్వాత కోర్టు తెలుస్తుంది. సో కేంద్ర మంత్రి పదవి అడ్డం పెట్టుకొని కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వస్తుంది. సో మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే కేసులో సంబంధించి అమ్మాయికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి ఏం చెప్తారు? కేంద్ర మంత్రి పదవిని అడ్డుపెట్టుకుంటే ఎఫ్ఐఆర్ కాకపోతుండే. ఇక దానికన్నా పెద్ద ఆన్సర్ నేను చెప్పలేను. ఏం చెప్తారు ఫైనల్గా? బండి భగీరథ్ కడిగిన ముత్యంలా వస్తాడని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఒక 10 రోజులు కస్టడీ అడగడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది పోక్సో? పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తాం. 10 రోజులు కాదు, 20 రోజులు అడిగినా. యాక్చువల్గా బిఎన్ఎస్ఎస్ ప్రకారం వాళ్ళు 15 డేస్ కావచ్చు, 20 డేస్ కూడా కావచ్చు. 20 డేస్ కూడా మేము పోలీస్ కస్టడీకి పోవడానికి రెడీ ఉన్నాం. కోర్టు ఎంత ఇస్తుందో అన్ని రోజులు మేము వెళ్తాం, పూర్తి సహకరిస్తాం, మా ఎవిడెన్సెస్ పెడతాం. పోలీసులు విచారణ చేసి కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత కోర్టులో ఏం జరుగుతుందో మనందరం చూస్తాం. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా పోలీసు విచారణ కానీ అటు కోర్టుకు సంబంధించి ఎలాంటి విచారణ జరిగినా పోలీసులు 10 రోజులు కస్టడీ కాదు, 20 రోజులు కస్టడీ అడిగినా భగీరథ్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటే అసలు కేసే కాదు. చాలా వరకు మీడియా సంస్థలు కూడా చాలా ట్రయల్స్ చేస్తున్నాయి. ఇప్పటికైనా మీడియా కానీ సోషల్ మీడియాలో ట్రయల్స్ ఆపండి. ఇప్పుడు ఆల్రెడీ భగీరథ్ లొంగిపోయాడు. సో దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. దోషులెవరో నిర్దోషులెవరో అటు పోలీసులు విచారణ తెలిపి కోర్టులు నిర్ణయిస్తాయి తప్ప సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా ట్రయల్స్ ఆపండి అని చెప్పేసి బండి భగీరథ్ తరపున లాయర్ కోరుతున్న పరిస్థితి.